రామ్ రామ్ ఫ్రెండ్స్. పాకిస్తాన్ టూల్ కిట్ తయారు చేసుకుంది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం కరాచీ, లాహోర్ అండ్ ఇస్లామాబాద్లలో కమాండ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. దేనికోసం అనుకుంటున్నారా? భారతదేశం మీద పడి ఏడవడానికే, భారత్లో నిప్పు రగల్చడానికి. భారత్ మొత్తం రామమందిర ప్రారంభోత్సవాన్ని, ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్టని ఎంతో సంతోషంగా ఒక పండగలా జరుపుకుంటుంటే, జై శ్రీరామ్ నినాదాలు ఒక సునామీలా వినిపిస్తుంటే పాకిస్తాన్కి కడుపు మండిపోతుంది. కోర్స్ ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలకు, సెక్యులర్లకు కూడా అనుకోండి. సో ఎలా అయినా దేశంలో శాంతి భద్రతలు ఉండొద్దు అని జనవరి 22న రామ మందిరాన్ని విమర్శించే విధంగా, ఇంకా తప్పుడు సమాచారాలని వ్యాప్తి చేయడానికి, భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడానికి ఒక రహస్య సోషల్ మీడియా ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయోధ్యలోని రామ్ లల్లా ప్రాణప్రతిష్టను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ టూల్ కిట్ను యాక్టివేట్ చేసింది. దీని గురించే ఎన్నో కొత్త ట్విట్టర్ హ్యాండిల్స్ను క్రియేట్ చేసుకుని ఉన్నారు. భారత్లో మత కలహాలు వ్యాప్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తానీ ట్విట్టర్ హ్యాండిల్స్ అబద్ధపు ప్రచారం మొదలు పెడితే కొందరు భారతీయులు ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుండడం విశేషం. దీనిలో భాగంగా గుమ్నామ్, లాజిక్ స్పీషీ, జుల్కర్ నైన్, మాన్స్టర్, అమీర్ హసాన్ పేర్ల మీద ఉన్న ఈ అకౌంట్స్ మొత్తం రామ మందిర్ మీద ద్వేషాన్ని, ముస్లింస్ని రెచ్చగొట్టే పోస్టులని పెట్టారు. వీళ్ళంతా ఎక్కడి వాళ్ళో తెలుసా? అందరూ పాకిస్తానీలే. వీళ్ళు పెట్టిన పోస్టులన్నీ కూడా ఇప్పుడు రామ మందిరం గురించి, బాబ్రీ మస్జిద్ గురించే. వీళ్ళే ఇంతకు ముందు కాశ్మీర్ పాకిస్తాన్ది అని, హిజాబ్ ఈజ్ అవర్ ప్రైడ్ అని, ఇండియాలో ముస్లిమ్స్ మీద ద్వేషం ఉంది అని, వాళ్ళు సురక్షితంగా లేరని, హ్యాష్ట్యాగ్ బాబ్రీ మస్జిద్ గురించి ఇవన్నీ హ్యాష్ట్యాగ్స్ వాడి గతంలో ట్వీట్స్ చేసిన వాళ్ళు. ఈ టూల్ కిట్లో భాగంగానే బీజేపీ హిందువులను మోసం చేస్తుంది అని, ఏదైతే డిస్ప్యూటెడ్ సైట్ ఉందో రామ్ మందిర్ని ఎక్కడ కట్టాలో అక్కడ కాకుండా అక్కడి నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారని కొందరు ట్విట్టర్లో అబద్ధ ప్రచారం మొదలు పెడితే, ప్రతిపక్షాలు దాని మీద మీడియా ముందు మాట్లాడడం మొదలు పెట్టేశారు. బాబ్రీ మస్జిద్ ఎక్కడ ఉందో అక్కడ ఉన్న జియోగ్రాఫిక్ లొకేషన్ కోఆర్డినేట్స్ కాపీ చేసి గూగుల్ మ్యాప్స్లో పేస్ట్ చేసి శాటిలైట్ మోడ్ ఆన్ చేసి చూస్తే ఎక్కడ బాబ్రీ మస్జిద్ ఉండాల్సిందో అక్కడ రామ్ మందిర్ని కట్టారు. అది కనపడుతూనే ఉంది. మరి ఇది ప్రతిపక్షాలకు తెలియదా అంటే ఎందుకు తెలీదు? నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరుదారుతుందంట. సో ఫస్ట్ జనాల్లోకి అబద్ధాన్ని వదిలేస్తారు. మనం మెల్లిగా నిజం చేరవేసేలోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. నమ్మవలసిన వాళ్ళు నమ్మేస్తారు. సో ఇలాంటి ప్రచారాలు ఎన్నో మీ ముందుకు వస్తాయి, తీసుకుని వస్తూనే ఉంటారు. ఇంకొందరు మోదీ రామ్ మందిర్తో రాజకీయం చేస్తున్నాడు అని అంటున్నారు. ఇది కూడా అక్కడి నుంచి పుట్టిన ఒక సెంటెన్స్ ఆర్ ట్వీటే. మతాన్ని రాజకీయాలకు ఒక ఓట్ బ్యాంక్గా వాడుకున్నది ఎవరో అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ ఒక బ్రాహ్మిన్ అని అబద్ధం చెప్పి తిరిగేది దేనికోసమో అందరికీ తెలుసు. ఈ భారతదేశం యొక్క వనరుల మీద మొదట అధికారం ఒక ముస్లింకే ఉంటుంది అన్న మన్మోహన్ సింగ్ గారు చేసింది ఏంటి? వెనకాల ఉండి చేపించింది ఎవరు? ఇవన్నీ చేసినప్పుడు తెరవని నోర్లు 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హిందువుకి మన రాముడికి గుడి కట్టించే బాధ్యత మాది అని ఎలక్షన్కి వెళ్ళిన ప్రతిసారి చెప్పింది బీజేపీ ప్రభుత్వం కాదా? చెప్పింది చేసి చూపించారు. మిమ్మల్ని ఎవరు ఆపారు కట్టించకుండా, ఈ పని చేయకుండా? రాముడు లేడు, రామసేతు అబద్ధం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి హిందువుల పట్ల, హిందువులు నమ్మే రాముడి పట్ల ఎంత నమ్మకం ఉందో అందరికీ తెలిసిందే. మరి అంత ఏడ్చేవాళ్ళు కాశీ మధురలో కూడా మా గుళ్ళని మాకు తిరిగి ఇప్పించి ఆ క్రెడిట్ మీరు తీసుకోండి. చేయరు. ఎందుకంటే అలా చేస్తే ఓట్లు పోతాయి, పదవులు దక్కవు అని భయపడేది మీరు కాబట్టి, వాళ్ళు కాబట్టి. అయినా మోదీ నాయకత్వంలో ఈ దేశ ముస్లిమ్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వినండి ఈ వీడియో. మాకు ఆయుష్మాన్ భారత్లో మా ఇంట్లో వాళ్ళకి ఆపరేషన్ చేయించాం, మాకు ఇల్లు వచ్చింది, ఇచ్చింది మోడీజీ. ఆయన పెట్టే ప్రతి స్కీమ్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని అందరికీ కదా ఇస్తున్నాడు. మాకు వేరు, హిందువులకు వేరు ఇస్తున్నాడా? వేరే స్కీములు ఏమన్నా పెడుతున్నాడా? మేము మోదీ నాయకత్వంలో చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్తున్నారు. వారు రామ్ మందిర్ చూసి కూడా చాలా సంతోషపడుతున్నారు అని చెప్పారు. मोदी जी ने ये तो नहीं किया कि योजना सिर्फ हिंदुओं के लिए है। भाई इससे फायदा मुसलमान भी उठा रहा है, हिंदू भी उठा रहा है। बिल्कुल सच कह रहा है। मेरे घर के अंदर इलाज हुआ है, मेरे पिताजी का ऑपरेशन हुआ है आयुष्मान योजना के उससे। तो मैं मोदी जी का शुक्रगुजार क्यों नहीं बनूंगा? भाई प्रधानमंत्री आवास योजना जो है आज जाकर देख लो, ग्रामीण के अंदर 2.5 लाख रुपए आ रहे हैं। जो झुग्गी वाले हैं उनको पक्की छत मिल रही है। ये सपना था। ये तो वादे करते हैं, काम कुछ भी नहीं करते। मोदी जी का तो काम दिख रहा है। आप देख लो, बड़ी बड़ी मल्टी है। ఇది పాకిస్తానీలకు నచ్చనిది. అందుకే అక్కడ నుండి విష ప్రచారం మొదలు పెట్టారు. నా ఫేస్బుక్ పేజ్ 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్న పేజ్ని హ్యాక్ చేసి ఇప్పుడు ఎవరో రోజు అసహ్యమైన స్టోరీలు పెడుతున్నారో తెలుసా?
పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ నుండి ఇప్పుడున్న పేజ్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు రామమందిర్ నిర్మాణం కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎలాంటి మతపరమైన గొడవలు జరగకుండా శాంతియుతంగా అందరూ సంతోషంగా ఈ యొక్క భారతదేశం యొక్క ఆత్మ అయిన రాముడిని ప్రతిష్టాపన చేస్తున్నారు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఒక పండగ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి చేసుకుంటుంటే ప్రతిపక్షాలకు పాకిస్తానీలకు నచ్చట్లేదు. అందుకే ఈ నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు. ఇదంతా ముందుగానే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పసిగట్టి ఈ వారం రోజులు సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నారు. ద్వేషపూరిత సమాచారం కానీ మెసేజెస్ కానీ ఎవరైనా షేర్ చేసినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. సో మీరు ఏమి షేర్ చేస్తున్నారు అండ్ మీరు పంచుకునే సమాచారం నిజమా అబద్ధమా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకుని ఆచితూచి షేర్ చేయండి. బీవేర్, స్టే అలర్ట్ ఫ్రమ్ దీస్ పాకిస్తానీస్. అండ్ మన దేశంలో ఉండే కొంతమంది జిత్తుల మారి నక్కలని చూసి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నిజమేంటో తెలుసుకోవాలి. బలో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.